హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు బియ్యం పిండితో చెక్కలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా బియ్యాన్ని మిల్లు పట్టించి వీటిని మనం జల్లించుకోవాలి. జల్లించుకుంటే మెత్తగా ఉంటుంది. ఇందులోకి నేను ముందుగా ఒక గంట సేపు నానబెట్టినటువంటి శనగపప్పు, ఈ విధంగా వేపినటువంటి పల్లీలు, ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఈ విధంగా జీలకర్ర, సాల్ట్ మీ రుచికి సరిపడ వేసుకోండి. నేను మిరపకాయ, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేశాను. వీటిని కూడా రుచికి తగ్గట్టు వీటిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నిటిని మొత్తం ముందుగా కలుపుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. వీటిలో మనం వేడి చేసిన ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేయటం వల్ల మనకి గుల్లగా ఉంటుంది. ఇది మనం పిండి మొత్తానికి ఆయిల్ నీట్గా పట్టించాలి. వీటిలోనే నేను ఒక స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ముద్ద రెడీ చేసుకోవాలి. ఈ రెడీ అయిన ముద్దని మనం ఒక 10 నిమిషాలు ప్లేట్ కానీ క్లాత్ కానీ మూత పెట్టి ఒక సైడ్కి ఉంచుదాం. ఈ విధంగా మనం అన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఒక చేతికి ఆయిల్ రాసుకొని ఈ విధంగా చిన్న ఉండలు చేసుకుందాం. ఈ విధంగా ఒక కానీ లేకపోతే కవర్ కానీ తీసుకొని వీటికి ఆయిల్ రాస్తూ ఈ ముద్దల్ని మనం ఇలా ఒత్తుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా చేయడానికి ఉంటే చాలా తొందరగా ఉండలు ఒకరు చుట్టేస్తే ఈ విధంగా చేయడం చాలా తొందరగా అయిపోతుంది. చూసారా? అంతే. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చెక్కలు రెడీ చేసుకోవాలి. వీటిని మనం ఆయిల్లో వేసి వేపుదాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. మనం ఇవి ఈ విధంగా ఆకులోనైనా వేపచ్చు, అదేవిధంగా మనం కవర్తోనైనా ఈ విధంగా చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి, అందరికీ తెలుస్తుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా కూడా క్రిస్పీగా, టేస్ట్గా, కారంగా బాగుంటుంది. ఈ విధంగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపాలి. మిగతా కూడా ఈ విధంగా అన్నీ వేసి వేపుకుందాం.